రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన ఉత్తర్వు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్, సివిల్ పోస్టుల ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో తలెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ GOMS నెంబర్ 70 డేటెడ్ 15/6/2026 ఉత్తర్వులు జారీ చేసింది. ఈ GO ఏం చెబుతుంది? ప్రమోషన్లు పొందబోయే ఉద్యోగులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో దశాబ్దాల పాటు ఉద్యోగ నియామకాలు, స్థానిక క్యాడర్ల విభజన అనేది 1975 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జరుగుతూ వస్తున్నది. కానీ దాని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025ను తీసుకొని వచ్చింది. ఇది డిసెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. సాధారణంగా ఉద్యోగుల ప్రమోషన్ల కోసం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలు DPC ప్రతి ఏటా సెప్టెంబర్లో ప్యానెల్స్ తయారు చేస్తాయి. అయితే ఈ కొత్త ఆర్డర్ సరిగ్గా ప్యానెల్ సంవత్సరం మధ్యలో రావటం, పైగా ఈ కొత్త ఆర్డర్ ప్రకారము పోస్టులను కొత్త లోకల్ క్యాడర్లుగా విభజించే పని ఇంకా జరుగుతూ ఉండడంతో ప్రమోషన్ల ప్రక్రియపై సందేహాలు మొదలయ్యాయి. పాత 1975 ఆర్డర్తో పోలిస్తే కొత్త 2025 ఆర్డర్లో పోస్టుల విభజన, నియామక విభాగాల్లో పలు మార్పులు ఉండటమే దీనికి కారణం. కొత్త క్యాడర్ల విభజన పూర్తయ్యే వరకు ప్రమోషన్లను ఆపేస్తే ప్రభుత్వ కార్యాలయాల పనితీరు దెబ్బతింటుంది. పరిపాలన సాఫీగా సాగాలంటే ప్రమోషన్లు కొనసాగక తప్పదు. అందుకే ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025లోని పారా 13ను ఆధారం చేసుకొని ఈ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. 2025 డిసెంబరు 15 లేదా ఆ తర్వాత ఇచ్చినటువంటివి లేదా ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రమోషన్లన్నీ చెల్లుబాటు అవుతాయి. అయితే 2025 డిసెంబర్ 15న లేదా ఆ తర్వాత ఏ కేటగిరీ పోస్టులకైనా ప్రమోషన్ కోసం జారీ చేసిన ఉత్తర్వులు సివిల్ పోస్టుల నిర్వహణ వరకు జారీ చేయబడే ఉత్తర్వులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025లోని 13వ పేరా ప్రకారం పూర్తిగా తాత్కాలికమైనవిగా పరిగణించబడతాయి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే కేడర్ కేటాయింపు, సీనియారిటీ, తదుపరి పదోన్నతి, పోస్టింగ్ ప్లేస్ గురించి ఎటువంటి హక్కును అవి కల్పించవు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025లోని పారా 3 ప్రకారం స్థానిక క్యాడర్ల ఆర్గనైజేషన్ ఫైనలైజ్ అయ్యాకే ఈ సీనియారిటీ, పోస్టింగ్ వంటివి శాశ్వతంగా నిర్ణయించబడతాయి. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ఈ మార్పుల సమయంలో ప్రమోషన్ల ప్రక్రియ ఆగదు. ప్రమోషన్లు ఇస్తారు, కానీ అవన్నీ భవిష్యత్తులో జరిగే తుది క్యాడర్ కేటాయింపులకు లోబడి ఉంటాయని ఉద్యోగులు గమనించాలి.